ఆప్షన్ ట్రేడింగ్ లో కొత్తగా వచ్చే వాళ్ళు ఎక్కువగా డబ్బులు పోగొట్టుకునేది రూ. 5, రూ. 10కి దొరికే చీప్ ఆప్షన్ల వల్ల. అసలు ఆప్షన్ చైన్ లో ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం అంటే ఏంటి? డే 29 ఆఫ్ లర్నింగ్ స్ట్రాటజీ సిరీస్ లో ముందుగా స్పాట్ ప్రైస్ అంటే ఏంటో తెలియాలి. ప్రెసెంట్ 22,000 దగ్గర అయితే ఉంది, ట్రేడ్ అవుతుంది అనుకున్నాం. దాన్నే మనం స్పాట్ ప్రైస్ అంటాం. ఈ స్పాట్ ప్రైస్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే స్ట్రైక్ ప్రైస్ ని ఏటీఎం అంటాం. అంటే స్పాట్ ప్రైస్ అనేది 22,000 దగ్గర ఉంది అనుకోండి, ఏటీఎం ఆప్షన్ చైన్ లో 22,000 ని ఏటీఎం అని పిలుస్తాం. ఐటీఎం అంటే ఇందామని కాల్ సైడ్ ఆప్షన్స్ విషయంలో మార్కెట్ ఆల్రెడీ దాటేసిన స్ట్రైక్ ప్రైజ్ ని ఐటీఎం అంటాం. అంటే 21,900, 21,800 ఇవి దాటేసి మార్కెట్ వచ్చింటుంది. వీటికి ఇన్సెంట్రిక్ వాల్యూ అంటే రియల్ వాల్యూ ఉంటది. కాబట్టి ఇవి సేఫ్, కానీ కొనడానికి అమౌంట్ ఎక్కువ, అంటే ప్రీమియం ఎక్కువ పే చేయాలి. ఇంకొకటి ఓటీఎం, అవుట్ ఆఫ్ ది మనీ, మార్కెట్ ఇంకా రీచ్ అవ్వని పైన ఉన్న స్ట్రైక్ ప్రైజ్ ని ఓటీఎం అంటాం. అంటే 22,100, 22,200 వీటికి రియల్ వాల్యూ ఉండదు, ఓన్లీ టైం వాల్యూ మాత్రమే ఉంటది. అందుకే ఇవి చాలా చీప్ గా దొరుకుతాయి. గుర్తు పెట్టుకోండి, ఎక్స్పైరీ రోజు లోపు మార్కెట్ ఆ ఓటీఎం అంటే 22,100, 22,200 ని మార్కెట్ అనేది రీచ్ అవ్వకపోతే మీరు పెట్టిన రూ. 10 కూడా జీరో అయిపోతుంది. సో ఈ ఏటీఎం లేదా ఐటీఎం మాత్రమే ట్రేడ్ చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సిఈకి, పిఈకి ఏటీఎం, ఐటీఎం ని ఎలా చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.